శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. సుబాహుడు స్వయంవరం మధ్యలో ఇలా ప్రకటించినప్పుడు యుధాజిత్తు కోపంతో లేచి అతడి మీద ఇలా అర్చాను. రాజా, నీవు చాలా మూర్ఖుడవు. ఇంత భయంకరమైన పని ఎలా చేశావు? అయినప్పటికీ నీ కుమార్తె విషయంలో నీకు సందేహము కలిగితే స్వయంవరానికి ఇంతమంది రాజులను పిలవకూడదు. పిలిచి ఇంతమందిని అవమానిస్తావా? వారిప్పుడు ఒకరికొకరు అందరూ కలుసుకొని ఇక్కడ ఆసీనమై ఉన్నప్పుడు ఇలా వెళ్ళిపోమ్మనడం ఏమాత్రం న్యాయం కాదు. ఇంతమంది శూరవీరులు ఉన్న రాజ్యంలో నీకు సుదర్శనుడే అల్లుడుగా కావలసి వచ్చాడా? వెళ్ళి నీ కుమార్తెకు నచ్చజెప్పి తీసుకొచ్చి నా మనవడైన శత్రుజిత్తునకు ఇచ్చి వివాహము చేయి, లేకపోతే భయంకర యుద్ధమే సంభవించవచ్చును అని చెప్పాను. ఇది విన్న సుబాహుడు భయముతో తిరిగి తన నగరానికి వెళ్ళిపోయాను. వెళ్ళి తన భార్యతో ఇలా అనెను. నీకు అన్ని ధర్మములు తెలుసు. భయంకరమైన యుద్ధం జరగబోతున్నది. నువ్వే వెళ్ళి కుమార్తెకి నచ్చజెప్పుము అని బాధపడెను. రాజు చెప్పినదంతా రాణి వినెను. తన కుమార్తె దగ్గరికి వెళ్ళి ఇలా పలికెను. మహారాజు చాలా బాధపడుతున్నారు. ఆయన నీకు తండ్రి. ఇంకా ఆయన బాధ నుండి తేరుకోలేదు. నీ కొరకు వచ్చిన రాజులందరూ ఈ భయంకరమైన యుద్ధము చేయాలని అనుకొనుచున్నారు. తల్లి, సుదర్శనుని వదిలిపెట్టి ఇంకే రాజకుమారుణ్ణైనా వరింపము. అమ్మ, పట్టుదలతో నీవు సుదర్శనుణ్ణే పెళ్లి చేసుకున్నా పరాక్రమవంతుడుగా యుధాజిత్తు నిన్ను మమ్మలను కూడా తప్పకుండా చంపివేస్తాడు. సుదర్శనుని ప్రాణాలు కూడా రక్షించుకోలేము. యుధాజిత్తు చాలా పరాక్రమవంతుడు, గొప్ప ధైర్యం కలవాడు. కనుక తల్లి, నీవు మా సుఖమును నీ సుఖమును కోరుకున్న దానివైతే సుదర్శనుణ్ణి తప్ప ఇంకే రాజకుమారుడి అయినా భర్తగా స్వీకరింపము తల్లి. రాణి ఇట్లు నచ్చజెప్పిన తరువాత రాజు సుబాహుడు కూడా శశికళకు చాలా విధాలుగా నచ్చజెప్పాను. తల్లిదండ్రుల మాటలన్నీ వినిన శశికళ ఏమాత్రం భయపడలేదు. ఆమె నిర్భయంగా వారితో ఇలా పలికెను. మహారాజా, మీరు చెప్తున్న మాటలన్నీ నిజములే. కానీ నా మనసులో ఉన్న మాట కూడా మీకు తెలుసు కదా. నేను సుదర్శనుణ్ణి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకే రాజకుమారుణ్ణి భర్తగా స్వీకరించను. మీరు రాజులతో భయపడుతున్నట్లయితే నన్ను సుదర్శనుడికిచ్చి ఈ నగరము నుండి పంపివేయము. ఆయన నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. దీని తరువాత నా రాత ఎలా ఉందో అలాగే జరుగును. మహారాజా, దైవ నిర్ణయమును ఎవ్వరూ తప్పించలేరు కదా. ఈ విషయమున మీరు బాధపడవద్దు. జరగవలసినది జరిగే తీరుతుంది. ఇందులో ఏ సందేహమూ లేదు. కుమార్తె ఇలా చెప్పగా రాజు ఇలా అనెను. ఇంతమందితో విరోధము పెట్టుకునుట మనకు మంచిది కాదమ్మా. పుత్రికవగు నిన్ను ఆ రాజకుమారుడితో నేనెట్లా పంపగలను? దాని తర్వాత ఈ రాజులు నన్ను చంపకుండా వదిలిపెడతారా? జనక మహారాజు సీతాదేవికి ఏర్పాటు చేసిన స్వయంవరాన్ని నీకిష్టమైతే నేను కూడా ఏర్పాటు చేస్తాను. ఆయన శంకర భగవానుని ధనస్సును ఎక్కుపెట్టిన వారిని తన కుమార్తె నుంచి వివాహం చేస్తాను అన్నాడు. అలాగే నేను కూడా ఒక గొప్ప కఠినమైన పనిని ఎంచుకొనిదను. దానిని వారి ముందు ఉంచుతాను. వారిలో ఎవరు నగ్గితే వారినే ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను. నీవు ఒప్పుకున్నచో నేను ఇప్పుడే దాన్ని ప్రకటిస్తాను అని అన్నాను. దాని తర్వాత శశికళ సుబాహుడితో ఏం చెప్పింది, సుదర్శనుడి శశికళ పెళ్లి ఎలా జరిగింది, ఇవి తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి. ఈ పార్ట్ ఇక్కడితో సమాప్తం. ఈ దేవీ భాగవత అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.